రాజధాని అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వడానికి ముందుకొస్తున్న రైతుల ఇళ్లకు మంత్రి నారాయణ స్వయంగా వెళ్తున్నారు. ఇక తుళ్లూరు మండలం రాయపూడి గ్రామ శివారు పొలాల మధ్య నిమ్మ తోటలో నివాసం ఉంటున్న రైతు మహబూబ్ సుభాని ఇంటి దగ్గరకు మంత్రి నారాయణ వెళ్లి అంగీకార పత్రాలు స్వీకరించారు. సిఆర్డీఏకు సుభాని ల్యాండ్ పూలింగ్ ద్వారా 4.91 ఎకరాలను అప్పగించారు. ల్యాండ్ పూలింగ్ కి భూమి ఇచ్చిన వారికి 15 రోజుల్లోగా రిటర్నబుల్ ప్లాట్స్ కేటాయిస్తామని నారాయణ చెప్పారు. ఇక గత ప్రభుత్వం రాజధాని విషయంలో 3 ముక్కలాట ఆడిన కారణంగా ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన రైతులకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీరామ్ లిట్రా రైతు సోదరులు 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు స్వచ్ఛంగా ఇచ్చారు. ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా. అయితే ఒక 3,400 ఎకరాల దాకా సుమారుగా ఆగిపోయింది. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 3 ముక్కలు ఆటాడే యాక్చువల్గా దాన్ని పక్కన పెట్టింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధాని కడతామని చెప్పడం, దాని మీద యాక్చువల్గా వారి సూచనలు ఇవ్వటం, వారి సూచన మేరకు వారి ఆదేశాల మేరకు యాక్చువల్గా దీన్ని వేగవంతం చేస్తున్నాం. ఈ సమయంలో కొంతమంది రైతులు సార్ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు ఎవరైనా క్లారిఫై చేస్తే, మీ అధికారులు కానీ ఎవరైనా క్లారిఫై చేస్తే మేము ఇస్తామని ముందుకు వచ్చారు. నేను ఒకటే చెప్పాను, నేనే వస్తాను, మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తానని. గత 3 రోజుల నుంచి యాక్చువల్గా ఇలా విలేజ్లో తిరుగుతున్నాను. దాదాపు నిన్నటికి 2 రోజులు తిరిగితే 17 ఎకరాలు ఇచ్చారు. దానికి కానీ ఇక్కడ రాయపూడిలో షేక్ మహబూబ్ సుభాని 4 ఎకరాల 91 సెంట్లు ఇచ్చారు. ఎవరైతే ముందు ప్లాట్ ఇస్తారో వాళ్ళకి ఇమీడియట్గా ప్లాట్ అలాట్ చేస్తున్నాం. వాళ్ళే మిగిలిన ప్లాట్లు వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటున్నాం. ఇవాళ యాక్చువల్గా ఈరోజు ఈ ల్యాండ్ ఇచ్చారు. రేపే ఆ రైతులను పిలిచి ఉన్న ల్యాండ్ చూపిస్తారు. వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని రిజర్వ్ చేస్తున్నాం. 15 రోజుల ప్రొసీజరు. 15 రోజుల్లో వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు దీనికి సంబంధించి రాజధానిలో ఏ రైతైనా ల్యాండ్ ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి ప్లాట్లు ముందుగా వాళ్ళు కోరుకున్న దగ్గర మిగిలిన వాటిని ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ముందుకు పోతున్నాం. చాలామంది ఈరోజు రైతులు ముందుకు వస్తారు. ఏదైతే రాజధాని ప్రపంచంలో టాప్ 5లో ఒక రాజధాని, అలాంటి రాజధాని ఇక్కడ 3 సంవత్సరాలు నిర్మించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.